ఓకే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఈ రోజుని ఒక మంచి వ్యక్తి గురించి, ఆయన యొక్క అనుభవాల గురించి మనం నేర్చుకుందాం. ఏంటంటే మనకి పూర్వకాలం, అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, ఈ తెలంగాణ రాష్ట్రం చాలా విస్తృతంగా ఉండేది. కర్ణాటకలో బీదర్ దగ్గర, అలాగే మనకి ఇక్కడ ఆంధ్రాలో కందుకూరు దాకా, అలాగే ఇంకా ఎక్కువ విస్తృతంగా ఉండేది. దీన్ని నైజాం రాష్ట్రం అని పిలిచేవారు. ఈ నైజాం రాష్ట్రాన్ని నిజాం నవాబ్, అంటే గోల్కొండ నవాబు యొక్క వారసుడు నిజాం నవాబ్ పరిపాలన చేశారు. నిజాం నవాబు చేత పరిపాలించబడింది కాబట్టి దానికి నైజాం, స్టేట్స్ ఆఫ్ నైజాం అని పిలిచేవారు. అలాగే ఇక్కడ భారతదేశంలో ఎన్నో విషయాల కంటే కూడా ముందుగానే, అంటే కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ సుమారుగా రోజుకి 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి, అలాగే ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్, రైల్వే లైన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చాయన్నమాట. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నైజాం స్టేట్లో అభివృద్ధి. కానీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు, కొన్ని రాజకీయ విషయాలు కానీ ప్రజాసంబంధమైన విషయాల మూలంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నైజాం స్టేట్ రిమూవ్ చేయబడింది. అలాగే ఈ నైజాం పరిపాలనలో లాస్ట్ ప్రధానమంత్రి, ఇది ఒక దేశంగా పాలించబడ్డారు, అందుకోసమే నైజాం ప్రధానమంత్రి అని. లాస్ట్ ప్రధానమంత్రి అంటే ఈ నిజాం రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మన భారతదేశం యొక్క ఇండియన్ యూనియన్లో కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పోలీస్ యాక్షన్ ద్వారా కలపబడింది. దానికి కారణం ఎవరిది? బూర్గుల రామకృష్ణారావు. ఈరోజు మన పాఠం పేరు నేను ఎక్కిన బూర్గుల. ఎవరి ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు, తెలంగాణ లేదా నైజాం ప్రధానమంత్రి ఉన్నారు. మరి నేను ఎదిగినా అని ఎవరు అంటున్నారు అని ఒక పెద్ద డౌట్. అయితే నేను ఎదిగినా అంటే నేను తెలుసుకున్నటువంటి, నాకు తెలిసినటువంటి బూర్గుల. ఈ మాటని మన స్వర్గీయ ప్రధానమంత్రి, స్వర్గీయ అంటే చనిపోయింది, ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ పివి నరసింహారావు గారు ఈ మాట ఆయన యొక్క ఆత్మకథ రాసుకోవడం జరిగింది. అయితే దీన్ని మనకి పాఠంగా పెట్టారు. అయితే ఈ బూర్గుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారికి గురుతుల్యుడు, ఏకలవ్య శిష్యుడు అంటారు, అలా కూడా చెప్పచ్చు. కానీ నిజానికి పివి నరసింహారావు ఇంత గొప్పవాడు కావాలి కారణం ఏంటంటే ఈ నుంచి నేర్చుకున్నటువంటి చాలా విషయాలు అన్నమాట. బూర్గుల రామకృష్ణారావు గారిని చూసి ఆయన నేర్చుకున్నటువంటి, పివి నరసింహారావు గారు నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా అంత గొప్పవాడు కాగలిగాడు. సరే, ఇప్పుడు చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సాహసము, సత్యము, శాంత గభీరము, ఆత్మవిశ్వాసము, నహరహము, సాధన, దక్షత, సాధుభాషణము, సద్వివేచనము, సద్గమనము, దానము, ధైర్యము, త్యాగము, సునిశ్చిత బుద్ధి, మేల్కాంతుల, పుణ్యగుణము, కరుణ, క్షమ, పరోపకార బుద్ధి ఎనడి ఆలోచనారీతులు లవనియుండు మనుషులెల్లప్పుడు మాన్యులు, మంగళ స్వరూపులు, మహోన్నతులు, విరారూప శోభితులు, సుకీర్తికాంత పరసతులు, సుమతులు, జగతిని విరచితులు, సజ్జనులు వారు. దీంతో ఒక విశేషాలు ఇచ్చారు. సహనము, సత్యము, శాంతము, గంభీరము, ఆత్మవిశ్వాసము, ఆహారహము, ఎల్లప్పుడూ కూడా సాధన, నిరంతర సాధన ఉండాలి. అలాగే దక్షత, దక్షత అంటే మనం ఒక విషయం మీద పట్టుకలి ఉండాలి, విషయం మీద అవగాహన కలిగి ఉండాలని దక్షత. సాధు భాషను, మంచిగా మాట్లాడడం, సద్వివేచనము, అనేక విధాలుగా ఆలోచన చేయడం, సద్గమనము, మంచి నడవడిక కలిగి ఉండడము, దానము, అలాగే ధైర్యం ఉండడం, త్యాగం ఉండాలి,
సునిశ్చిత బుద్ధి, అలాగే తొందరగా మేలుగాంచడం అంటే మెలకు తెచ్చుకో, అంటే ఎల్లప్పుడూ కూడా అవేర్నెస్లో ఉండడం మనం అదనమాట. పుణ్యగుణం కనుగొనడం, కరుణ, క్షమ, పరోపకార బుద్ధి అనేటువంటి ఆలోచన రీతులు ఎవరైతే ఉంటాయో ఆ మనుషులు, అటువంటి మనిషి ఎప్పుడు కూడా మాన్యులు అంటే పూజింపదగినటువంటి వారు, గొప్పవారు అని అంటారు. మంగళ స్వరూపులు అంటే చక్కనైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు, ఆకారం కలిగినటువంటి వారు. మహోన్నతుడు, విరాట్ రూప శోభితుడు. విరాట్ రూపం అంటే విశ్వరూపం, అంటే ప్రపంచమంతా కూడా కొనియాడగలిగినటువంటి వ్యక్తులు. సుకీర్తి కాంత పరసతుడు అంటే పరపతులు. సుకీర్తి మంచి కీర్తి కాంత చేత పరపతి కలిగినటువంటి వారు. సుమతులు సుమతి మంచి మతి బుద్ధి కలిగినటువంటి వారు. జగతి విరచితుడు సజ్జనుడు వారు. వీళ్ళు ప్రపంచంలో మంచివాడు అని అనుకుంటారు. ఈ పద్యంలో చిన్న ప్రశ్నలు ఇచ్చారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ పోయేమో, ఇది చదవాలి, అలాగే దీని నుంచి రాయగలిగి ఉండాలన్నమాట క్వశ్చన్. ఈ పద్యం దేని గురించి చెప్తుంది? ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఏమిటి, మంచి లక్షణాలు కలిగినటువంటి వారిని ఏమంటారు? ఇలాంటి వారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళతో మనం ఎందుకు సాంగత్యం చేయాలి? సాంగత్యం అనేది స్నేహం చేయాలి. మంచి వాళ్ళతో మనం ఎందుకు స్నేహం చేయాలి? ఇది అన్నమాట. ఓకే, పాఠ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో చాలా కొద్ది మంది ప్రతిభా సంపన్నులు, అంటే తెలివితేటలు, విపరీతమైన తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు చక్కగా ప్రతిభని వ్యక్తం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వీరి యొక్క సాంగత్యం అంటే మనం చెప్తున్నాక ఇలాగ స్నేహము, దగ్గరగాను ఓకే పొందిన వీరి గురించి మనం తెలుసుకున్నప్పటికీ కూడా, వాళ్ళతో కలిసి తిరిగినా లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకున్నా మనం స్ఫూర్తి పొందుతాం, ఉత్తేజితులం అవుతాము, మంచి మార్గాల్లో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే మంచి వాళ్ళతో స్నేహం చేసి మనం మంచి మార్గాల్లో నడవగలుగుతామో అప్పుడు మన స్ఫూర్తి పొందుతాం. మన స్ఫూర్తి పొందితే మంచి మార్గాల్లో నడవగలుగుతాం. ఇది ఆ స్ఫూర్తిమంతులైనటువంటి వాళ్ళలో భూర్గుల రామకృష్ణారావు గారు కూడా ఒకరు. ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి, ఇంకా చెప్తున్నాగా నిజాం రాష్ట్రం అని చెప్తున్నాను చూడండి, నిజాం రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని చెప్పవచ్చు, అలాగే నైజాం రాష్ట్రానికి తొలి ప్రధానమంత్రి లేదా ఆఖరి ప్రధానమంత్రి అని కూడా చెప్పవచ్చు. గొప్ప రాజనీతి శాస్త్రవేత్త. అంతేకాదు బహుభాషావేత్త అంటే అనేక భాషలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, పరిపాలనాదక్షుడు. పరిపాలనలో అంత గొప్పతనం ఇంకెవరికి లేదు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు గారు, స్వర్గీయ ప్రధానమంత్రి గారు, ఆయన మన తెలంగాణలో పుట్టినటువంటి వారు. వంగర అనే గ్రామంలో నిర్మించారు. ఓకే, ఈయన చాలా పుట్టుకతోటి గొప్ప భూస్వామి అయినప్పటికీ కూడా నిరాడంబరంగా నిస్వార్థంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు. ఇంకో గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా పివి నరసింహారావు గారి యొక్క శత జయంతి సంవత్సరంగా, అంటే 100 ఏళ్ళు నిండుతాయి అన్నమాట. ఆ 100 ఏళ్ల పండుగని ఈ సంవత్సరం పొడుగుతా నిర్వహించడానికి మన భారత ప్రభుత్వం ఉద్దేశించి ఈ సంవత్సరాన్ని పివి నరసింహారావు శత జయంతి సంవత్సరం అని మన యొక్క దీంట్లో షెడ్యూల్లో, ఇండియన్ గవర్నమెంట్ యొక్క షెడ్యూల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అటువంటి గొప్ప మహనీయుని గురించి మనం తెలుసుకుంటామంటే ఎంత గొప్పదనమో చూడండి. ఓకే, పాఠ్యభాగ చూడండి. ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకి చెందినటువంటి గొప్పవారి యొక్క జీవితాల గురించి కానీ, వారి వ్యక్తిత్వాల్లో ఉదాత్తమైనటువంటి జీవన కోణాలను, జీవితంలో జరిగిన అనేకమైనటువంటి మార్గాలు విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ, ప్రశంస అంటే అభినందించుట, ప్రశంసిస్తూ రాసినటువంటి వ్యాసం. అయితే ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పూర్వకాలంలో, అంటే ఇంట్లో పివి నరసింహారావు
సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ పత్రికలో ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన పాఠంగా చేసుకుంటాం. ఇక రచయిత పరిచయం గురించి చూద్దాం. భారత ప్రధాని, బహుభాషావేత్త, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు. ఇన్ని లక్షణాలు ఏమిటి? భారత ప్రధాని, బహుభాషావేత్త, భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు. పితామహుడు అంటే తాతగారు, పితామహుడు, తాతగారు. ఇలాంటి పదాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పిత అంటే తండ్రి, పితామహుడు అంటే తాతగారి, పితామహుడు అంటే ముత్తాతగారు అన్నమాట. అయితే ఇటువంటి పేరు గడించినటువంటి ఈయన అసలు పేరు ఏంటంటే పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు గారి పూర్తి పేరు ఏంటంటే, వీళ్ళ ఇంటి పేరు పాములపర్తి. పాములపర్తి వెంకట. చాలామంది వెంకట రాస్తారు, తప్పైతుంది. ఆయన పేరు వెంకట నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన వరంగల్ జిల్లాలో, ఈయన ఎక్కడ ఉంటాయండి? వరంగల్ జిల్లా అలాగే ఇప్పుడు మనకి మండలాలు వచ్చాయి. కానీ పూర్వకాలం తాలూకాలు ఉండేవి. ఎక్కడైనా ఏ పుస్తకంలో తాలూకాలు ఉంది, ఇప్పుడు దాన్ని మండలంగా మనం మార్చుకోవాలి. నర్సంపేట మండలం. ఏ మండలం అండి? నర్సంపేట మండలం. నర్సంపేట మండలం. అలాగే నర్సంపేట మండలంలో ఉన్నటువంటి లక్నేపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఈయన పుట్టిన ఊరి పేరు లక్నేపల్లి. చూడండి, ఎక్కడ? వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం పేరు, ఊరి పేరు లక్నేపల్లి. ఒరిజినల్గా ఆయన యొక్క పుట్టినటువంటి ఊరు అది. అయితే వీరికి పాపం ఈ పివి నరసింహారావు గారికి తల్లిదండ్రులకి సంతానం కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఏంటంటే ఎవరైనా రిలేటివ్స్ పిల్లలు లేరనుకోండి, ఆ పిల్లల్ని వేరే చుట్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఈయన ఈయన ఏం చేశారన్నమాట, కరీంనగర్, ఈయన పెద్దమ్మ అంటే వాళ్ళ అమ్మగారి యొక్క అక్కగారు, ఆ అక్కగారు వాళ్ళ ఊరు ఉండేవారు కరీంనగర్లో ఉండేవారు. కరీంనగర్లో ఉన్నటువంటి భీమదేవరపల్లి మండలం. ఈ కరీంనగర్లో భీమదేవరపల్లి అనేటువంటి మండలం. భీమదేవరపల్లి మండలం. భీమదేవరపల్లి మండలం. భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి వంగర, ఎవరండి? వంగర. వంగర గ్రామ కాపరస్తులు. వీళ్ళ పెద్దమ్మగారు వాళ్ళ ఊరు ఏంటంటే కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వంగర గ్రామస్తులు వీళ్ళ పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల పేరు రుక్మిణమ్మ. రుక్మిణమ్మ. అలాగే తల్లి పేరు, పెంపుడు తల్లి పేరు రంగారావు. ఏమి? రుక్మిణమ్మ, రంగారావు. వీళ్ళు ఎక్కడి వారు? కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామంలో ఉండేవారు. వీళ్ళకి రుక్మిణమ్మ, రంగారావు. వీళ్ళు
ఆయన అడాప్ట్ చేసుకున్నాను. అడాప్ట్ అంటే దత్తత అంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం. వీళ్ళు పిల్లలు చేయనమాట. పిల్లలు చేయకపోవడంతో ఈమె తన చెల్లెలు కొడుకేటువంటి నరసింహారావు గారిని ఏం చేశారండి, దత్తత తీసుకోవడం జరిగిందన్నమాట. అంతేకాదు ఈయనకి మంచి గొప్ప స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ ఈయన యొక్క అనుచరుడు, స్నేహితుడు అన్నమాట. ఓకే, స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు గురుతుల్యుడు. ఈయనకి గురువు గారితో సమానం. కాబట్టి మన పివి నరసింహారావుకి బూర్గుల రామకృష్ణారావు గారు. అయితే వీళ్ళిద్దరి స్నేహం ఎలా వచ్చిందంటే విద్యార్థి దశలోనే హైదరాబాద్లో నిజాం నవాబు యొక్క పరిపాలన, రజాకర్ల యొక్క గొడవల్లో ఏమైందన్నమాట, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి ఆ రోజుల్లో ఒక ఉద్యమాన్ని నడిపారు. అదే తొలి తెలంగాణ పోరాటం. ఆ తెలంగాణ పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకి గురయ్యారు. మన దగ్గరలో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ రోజుల్లో నిజాం నవాబు తనకి ఇష్టమైనటువంటి గీతాన్ని, ప్రార్థనా గీతాన్ని, మనం రోజు స్కూల్లో ఎలా అయితే ప్రార్థనా గీతం పాడతామో అలాగే ఈయన ప్రార్థనా గీతం పాడమంటే వందే మాతరం అన్నాడు. వందే మాతరం అనేటువంటి గీతాన్ని పాడి వందే మాతరం నేను ఆలోచించాను. దాంతో అయిపోయింది, ఈయన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించడం జరిగిందన్నమాట. అది పూర్వకాలంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఎవరైనా సరే వందే మాతరం అంటే చాలు వారిని రకరకాలుగా హింసించేవారు. 1937 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఓకే, అయితే కాంగ్రెస్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం ఇప్పుడు ప్రతిపక్షంలో, మన హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అని అనుకుంటాం. కానీ ఈ కాంగ్రెస్ నిజమైనటువంటి కాంగ్రెస్ కాదు. స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ వేరు. ఆ కాంగ్రెస్ పేరు ఏమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. ఓకే, ఇండియన్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అని అంటున్నారు. అయితే ఈ కాంగ్రెస్లో జరిగింది. తర్వాత కాలంలో ఏంటంటే కొన్ని రాజకీయ కారణాలలో కాంగ్రెస్ చాలా విడిపోయింది. అదే మొట్టమొదటి కాంగ్రెస్ యొక్క గుర్తు ఏమిటో తెలిసినందుకు చరఖ అంటే రాత్నం. ఇలా గాంధీ గారు చెప్తారు కదా, ఇట్లా చెప్తుంది, అలాంటి రాత్నం గుర్తు ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు ఏంటి? హస్తం. ఓకే, ఎలక్షన్ కమిషన్ లేదు. పూర్వకాలం మధ్యలో ఏముండేమాట, మొట్టమొదటిగా మనకి చరఖా గుర్తు ఉండేది. అయితే అదే దాన్ని మనం జాతీయ పతాకంలో కూడా తీసుకుంటున్నాం కదా. మరి జాతీయ పతాకంలో తీసుకున్నప్పుడు ఈ చరఖాన్ని తీసేశారు. చరఖాన్ని తీసేసినప్పుడు ఏం చేశారు, సారనాథ్లో ఉన్నటువంటి అశోక స్థంభంలో ఉన్నటువంటి అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని మన యొక్క గుర్తుగా ఆ ముప్పై జెండాలో మధ్య తెలుగు ఆవిడలో మధ్యలో ఉంచడం జరిగింది. కాబట్టి అది వేరు, ఇది వేరు. కాంగ్రెస్ పతాకం అంటే ప్రతిదీ కూడా మనం కాంగ్రెస్ పతాకంగా తీసుకోవడానికి వీల్లేదు. జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ పతాకం అని అనకూడదు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఎప్పుడైనా సరే. చాలా పెద్ద దాకా కూడా అడుగుతారు ఎవరైనా, మన పతాకం ఏమిటా అంటే కాంగ్రెస్ పార్టీ పతాకం ఏమిటా అంటే మనం మామూలుగా మూగన్న జెండా అని చెప్పేస్తాం. కానీ అలా చెప్పకూడదు. ఎందుకోసారి తిరంగా జెండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే పూర్వకాలం పాత కాంగ్రెస్ అయితే చరఖా చరఖా అని చెప్పారు. ఇప్పుడైతే మనం రకరకాల ఏ కాంగ్రెస్ చాలా కాంగ్రెస్ వచ్చేసి దానికి వేరే వేరే గుర్తులు మనం చెప్పాల్సింది అనమాట. అయితే ఈయన ఆ సందర్భంలో జాయిన్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి ఇంచుమించులో జయాత్మ మూమెంట్లో ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇక
ఇక్కడి నుంచి ఈ పరిపాలన సందర్భంలోనే ఇక్కడేమో ముల్కీ ఉద్యమం, అక్కడేమో ఆంధ్రాలో జయాంధ్ర ఉద్యమం రెండు ఒకేసారి రావడం చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేశారట, ఈ గవర్నమెంట్ని అబాలిష్ చేసి రాష్ట్రపతి పరిపాలన ప్రెసిడెంట్ రూల్ పెట్టారన్నమాట. అయితే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఈయన్ని సెంట్రల్ మినిస్టర్గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సెంట్రల్లో అనేకమైనటువంటి మంత్రి పదవుల్ని ఆయన నిర్వహించారన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో బహుకాలం మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తర్వాత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తమిళనాడులో చనిపోయిన తర్వాత, బాంగ్లాదేశ్లో చనిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎలక్ట్ కావాలి అంటే అప్పుడు సోనియా గాంధీ గారు ఏంటంటే ఆమె ఇక్కడ పుట్టలేదు కాబట్టి మన వాళ్ళు ఆమె ప్రధానమంత్రిగా ఒప్పుకోరు. అప్పుడు గతగారికి అవతరికే బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి వాడు, విదేశీ అయినటువంటి మన తెలంగాణ వాడు అయినటువంటి పివి నరసింహారావు గారిని మంత్రిగా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా చేశారన్నమాట. అయితే ఈయన ప్రధానమంత్రి అయినానికి అవసరమైనటువంటి పెద్ద మెజారిటీ కూడా లేదు, కానీ ఈయన యొక్క రాజకీయ చతురతతో దాన్ని అధిగమించారు. అంతేకాదు అప్పట్లో భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా చిన్నాభిన్నం అయిపోయింది. అసలు బ్రతకలు అసలు ఎట్లా అనేటువంటి పరిస్థితికి వస్తే అటువంటి దాన్ని రాజకీయ సంస్కరణల ద్వారా తన యొక్క ఇదిని నిరూపించుకుని ఏం చేశామంట, భారతదేశానికి గొప్ప ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి గొప్ప వ్యక్తి. ఈయనకి తర్వాత మన దగ్గర ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. ఆయన ఎంతో హెల్ప్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉండి పివి నరసింహారావు గారి యొక్క సంస్కరణలకి ప్లానింగ్ అలాగే హెల్పింగ్ అంతా కూడా సహాయ సహకారాలన్నీ కూడా అందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్నమాట. ఓకే, కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి ఈయన. అంతేకాదు చతురత అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాం. చతురత అంటే నైపుణ్యము, చాకచక్యము. రాజకీయ యమనిక అంటే తెర. యమనిక అంటే తెర, కర్టెన్. యమనిక అంటే తెర లేదా కర్టెన్ అని చెప్పవచ్చు. ఓకే, రాజకీయ యమనిక మీద ఒక వెలుగు వెలిగినటువంటి రాజనీతిజ్ఞుడు ఆయన. అంతేకాదు తెలుగు భాషలో సైతంగా తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం అలాగే మరాఠీ మొదలైనటువంటి 17 భాషల్లో, ఎన్ని భాషలు అండి? 17 భాషలు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి బహుభాషావేత్త మన ఎవరండి? పివి నరసింహారావు గారు. బహుభాషావేత్త పివి నరసింహారావు గారు. ఏ భాషలో అయినా సరే ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. కాబట్టి పివి నరసింహారావు గారిని ఏమంటే బహుభాషావేత్త అని కూడా అనవచ్చు. బహుభాషావేత్త అంటే అనేక భాషలు క్షుణ్ణంగా వచ్చినటువంటి వ్యక్తి. ఏ భాషలో ఏదైనా సరే దాన్ని సమర్థవంతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అని అర్థం. అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆస్థానికుడిగా ఉండేవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థానికుడిగా ఉండేవారు అన్నమాట. ఈయన వేయి పడగలు అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో రాశారు. వేయి పడగలు. ఈ వేయి పడగల పుస్తకం చాలా అసలు చదవడానికి చాలా కఠినతరమైనటువంటి లాంగ్వేజ్లో ఉండేది. దీన్ని చదివితే చాలు మనకి ఎంత తెలుగు రాకపోయినా సరే 1-2 మాటలు చదివితే భాష మీద మంచి పట్టు అనేది వస్తుంది. మీకు పెద్ద తర్వాత ఎప్పుడైనా దొరికితే ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి.
దీన్ని కొంచెం సీరియస్గా కూడా తీయడానికి ప్రయత్నం చేశారు దూరదర్శన్ వాళ్ళు. సరే అది పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఎనీహౌ మనకి దొరుకుతుంది ఈ పుస్తకాన్ని మీరు చదవండి. ఇంత గొప్ప పుస్తకాన్ని పివి నరసింహారావు గారు హిందీలో సహస్ర ఫండ్ అంటే పని అంటే పాము అని అర్థం. సహస్ర ఫండ్ అంటే 1000 పడగల పాము అని అర్థం అన్నమాట. ఓకే, ఈయన సహస్ర ఫండ్ అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. ఇంకా ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఇది సహస్రఫండ్ అనేటువంటి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అంతేకాదు ఈయన ఆత్మకథ అంటే ఆయన యొక్క కథని ఆయన రాసుకున్నమాట. ఆయన యొక్క జీవితాన్ని ద ఇన్సైడర్, ఈయన యొక్క ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఇది పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ పేరు, పుస్తకం పేరు. ద ఇన్సైడర్ అనేటువంటి పుస్తకం అనేక భాషలలోకి అనువదించబడినటువంటి, అలాగే ఫన్ లక్షలతో కౌంటలో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని కూడా తెలుగులోకి అబల జీవితం అనేటువంటి పేరుతోటి అనువదించడం జరిగింది. అలాగే ఈ యొక్క జీవితం అంత గొప్పవాడి కూడా నిరాడంబరమైనటువంటి జీవితం. సాధారణంగా ప్రధానమంత్రి అయితే సూట్లు బూట్లు వేసుకుని బాగా ఎదిగాడు. కానీ ఈయనకి మామూలుగా కద్దలు పంచ, పైన ఒక రాల్చి, పైన ఒక కళ్ళు, ఇంతే ఆయనకి. అయితే ఇంత గొప్పవాడుగా ప్రధానమంత్రి, కానీ ఎంత గొప్పవాడంటే ఆయన మన మామూలుగా అయితే కూడా బాకీలని మెడలో గొలుసులని ఇవన్నీ వేసుకుంటారు కదా గొప్పవాడైతే. ఈయనకి కనీసం చేతికి ఎప్పుడూ పాతకాలం నాటి వాచి ఒక్కటే ఉండేది. అంతేకాదు చేతికి ఉంగరాలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఆయన మెడలో ఒక చిన్న రుద్రాక్షమాల మాత్రమే ఉండేది. అంత నిరాడంబరమైనటువంటి వారు ఎవరు? మన పివి నరసింహారావు. అంతేకాదు నిజాయితీ అయినటువంటి దేశభక్తి తత్పరుడు. ఆ రోజుల్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే ఎల్కే అద్వానీ లాంటి గొప్పవాళ్ళు కూడా, అంతవాళ్ళు కూడా ఆయన్ని రాజకీయంగా బయట ఎట్లా అయినప్పటికీ కూడా అంతర్గత సంభాషణలో మాత్రం ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. ఎవరి గురించి? పివి నరసింహారావు గారి గురించి. పివి నరసింహారావు జీవిత పర్యంతం కూడా నిరాడంబరంగా స్థితప్రజ్ఞుడిగా ఆయన వెలుగొందడం జరిగింది. ఇది పివి నరసింహారావు గారి యొక్క పరిచయం. ఇప్పుడు మనం ప్రవేశం చూద్దాం. ప్రతి మానవుడు కూడా సాధారణంగా ఉన్నదాని కంటే కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు బహు అరువు. బహు అంటే చాలా అర్థం, చాలా తక్కువగా ఉంటారు. అంతేకాదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు అంటే కష్టాలు. అలాంటివి ఎదుర్కొన్నా సరే విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, విపరీతమైన కష్టాలు ఉన్నటువంటి సందర్భాల్లో దాన్ని ఏమంటారు? విపత్కర పరిస్థితి అంటారు. సేనా వాహినిగా చుట్టూ ఉంటున్న అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్నప్పుడు ఎలా అయితే సైన్యం చుట్టూ ఉంటుందో అలాగే కష్టాలన్నీ కూడా ఈయన మధ్యలో పెట్టి పద్మవ్యూహంలో అభిమన్యుడుగా చుట్టూ పెట్టినప్పటికీ కూడా మనస్థైర్యాన్ని, మనసు యొక్క ధైర్యాన్ని కానీ, అలాగే సమచిత్తము, సమానమైనటువంటి మనస్సు కలిగి ఉండడం, విడనాడిపోవడం గొప్ప వాళ్ళలో కొద్ది మంది మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు జయం కలుగుతుంది, కొన్ని మాటలు అపజయం కలుగుతుంది. జయము దానికి ఆపోజిట్గా అపజయం. జయాలను కూడా సమానంగా స్వీకరించేవారు. మిత్రులు సైతం ద్రోహం తగ్గదు. ఈ పొలిటికల్ ఏంటంటే పక్కనే మిత్రుడుగా సైనికుడు కనిపిస్తాడు, వాడే వీరికి ద్రోహం చేస్తుంటారు. ఒక్కోసారి గవర్నమెంట్ని పడగొడుతూ ఉంటారు కదా. అలాంటి
పెట్టుకొని ప్రత్యర్థులు సాధారణంగా ఏమవుతుందంటే నువ్వు అలాగే ఇలాగా నువ్వు అలా చేశావు ఇలా చేశావు అపోజిషన్ వారు కూడా కొన్ని మాటలు దూషిస్తారు. దూషించడం అంటే తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏమండి వీళ్ళు ఇట్లా జరుగుతుంది కదా, మరి మీరు మీకేం బాధ అనిపించట్లేదంటే అది టికెట్ ఈజీ బాయ్ అనేవారు. అంటే అది ఒక ఆటగా ఒక గేమ్గా, సరే వాళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు అని అలా అనేటువంటి ఇలాంటి స్థిత ప్రజ్ఞని దీన్ని ఏమంటారు? స్థిత ప్రజ్ఞత అంటారు. ఇది అందరికీ సాధ్యమవుతుందా అంటే కాదు. ఇది అందరికీ సాధ్యమవుతుందంటే కాదు అని అర్థం. మరి అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆ వ్యక్తి గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాము. ఆయనే స్వర్గీయ భూగుల రామకృష్ణారావు గారు. ఈయన ఈ పాఠాన్ని ఎందుకు పెట్టారంటే ఆయన యొక్క చనిపోయిన తర్వాత 5వ వర్ధంతి సందర్భంగా ఏదైనా వ్యాసాన్ని రాసి ఇవ్వండి అని మన యొక్క ఆంధ్రప్రదేశ్ పత్రిక ఉంది కదా, ఆ పత్రికలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏమండి మీ గురువు గారే కదా, ఆయన గురించి ఏదైనా వ్యాసం రాస్తే బాగుంటుంది కదా పివి నరసింహారావు గారిని అడిగారు. నన్ను కోరుతామంటే పివి నరసింహారావు గారిని కోరారు. డాక్టర్ రామకృష్ణారావు గారి పేరు వినగానే రామకృష్ణారావు భూగుల రామకృష్ణారావు అనగానే ఈ మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చేసేది. అంతేకాదు భావోద్వేగంతో మనసు ఎట్లా అయిపోయింది, ఉక్కిరిపోయింది. ఒక్క భావం కాదు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలు, ఇవన్నీ రాయాలని ఒక పెద్ద బుక్, పెద్ద గ్రంథమే అవుతుందని అయినప్పటికీ కూడా గొప్ప పండితులు కదా అని కానీ రేఖామాత్రంగా అయినా సరే అంటే లైన్ జస్ట్ అవుట్ లైన్ గా రాస్తా అనేటువంటి దాన్ని ఇక్కడ నేను పొందుపరుస్తున్నాను. కీర్తిశేషులు రామకృష్ణారావు గారి గురించి చరిత్రకారులు చాలా తక్కువగా చేసి రాశారు. మనం చేయగా డాక్టర్ రామకృష్ణారావు గారు సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే రామకృష్ణారావు గారు పలానా గ్రామంలో జన్మించారు, పలానా తల్లిదండ్రులు జన్మించారు, పలానా చదివారు, ఇవన్నీ రాస్తారన్నమాట. కానీ పూనాలో ఫెర్గూసన్ కాలేజీలో పర్షియన్ భాష, ఆ రోజుల్లో ఏంటంటే పూనా యూనివర్సిటీ చదవడం అనేది చాలా గొప్పగా ఉండేది. ఆ పూనా యూనివర్సిటీలో ఏం చేశారండి, పర్షియన్ లాంగ్వేజ్లో ఈయన ఐచ్ఛిక భాష అంటే ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి ఆప్షనల్ లాంగ్వేజ్ అంత మనం ఇప్పుడు దాన్ని తీసుకుని దాంట్లో పక్కన వదిలేరు. పర్షియన్ ట్యూటర్గా కూడా, అంతేకాదు అదే యూనివర్సిటీలో పర్షియన్ భాష చెప్పేటువంటి ట్యూటర్గా కూడా పనిచేశారు. తర్వాత నెమ్మదిగా ఆయన బాగా చదువుకుని ఎల్ఎల్బి పాస్ అయ్యి దాన్ని ఏమన్నా పూర్వకాలంలో ఎల్ఎల్బి, ఇప్పుడు మనం ఎల్ఎల్బి అంటున్నాం కానీ పూర్వకాలంలో దాన్ని బారిస్టర్ అని పిలిచేవారు. ఆ బారిస్టర్ చదువుకుని న్యాయవాదిగా పట్టా పొంది ఈ పలానా సంవత్సరంలో న్యాయవాదిగా మారారు, నమోదయ్యారు అని మనం చెప్తాము. అయితే న్యాయశాస్త్రం నేను లా చదివేశాను కానీ నా సర్టిఫికేట్ వచ్చేసింది కదా అని మళ్ళీ నేను లాయర్ని అనడానికి వీలేదు. ఎప్పుడైనా సరే లాలో ఉన్నటువంటి మనం లా డిగ్రీ వచ్చినప్పటికీ కూడా కొంత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత బార్ అసోసియేషన్ అంటే దాంట్లో మన పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కోర్టులో వాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రమోషన్ కూడా తర్వాత కాలంలో మనం వేరే గవర్నమెంట్ లీడర్గా ఇంకా జడ్జిగా కానీ వెళ్ళాలంటే వీటిలన్నింటినీ కూడా బార్ కౌన్సిల్లో తప్పనిసరిగా మనం దాంట్లో పేరు నమోదు చేసుకోవాలి. ఏమో మీలో కూడా చాలా మంది ఎప్పటికైనా లాయర్స్ కావచ్చు కదా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదే ఇక్కడ ఇవన్నీ కూడా పొందుతారు. అంతేకాదు స్వతంత్రోద్యమంలో, ప్రజా ఉద్యమంలో ఇన్నిసార్లు జైలుకి వెళ్ళారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రముఖులలో ఈయన కూడా గొప్పరు అని ఇట్లా రాశారు. అంతేకాదు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, 2 రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. ఆయన కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అనేక కమిటీలకి కమిటీ అధ్యక్షులుగా కూడా, కమిషన్ వాటికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన గుండెపోటు వలన 1947 సెప్టెంబర్ 14వ తేదీన
కన్ను మూశారు. ఇది ఆయన బ్రీఫ్ అయినటువంటి ఆన్సర్. ఇలా రాస్తారా బదులైన అంశాలు రాస్తారు. చరిత్రకు గాను కాలమాన ప్రకారం గాను ఇదంతా నిజమే, చరిత్ర చెప్పేది నిజమే, ఆనాటి కాలమాన పరిస్థితి కూడా అంతే. అంత మాత్రం చేత రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వం కాదు, అది కాదు అసలు వ్యక్తిత్వం. ప్రతి మానవుల్లోనూ సాధారణంగా ఉండేటువంటి గుణాల కంటే కూడా ఘనంగా తన గురించి తాను చిత్రీకరించుకునే స్వభావం ఉంటుంది. ఏదైనా సరే ఎవరైనా సరే మన గురించి కొంచెమైనప్పటికీ కూడా గొప్పలు చెప్పుకుంటాం. దాన్నే ఏమంటారు, ఘనత అంటారు. నా ఘనత ఇది, అది చేశా, ఇది చేశా అని చెప్పుకుంటాం. అది దాని గురించి వాళ్ళ అంతరాత్మవాతం బోధిస్తాను. పైకి గొప్పలు చెప్పినప్పటికీ కూడా నీ యొక్క ఇది నీ అంతరాత్మకి అంటే నీ మనస్సుకి తెలుసును. అయినప్పటికీ కూడా తాను చిత్రీకరించుకున్న కృత్రిమ ఘనతను, కృత్రిమం అంటే ఆర్టిఫిషియల్ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల కంటే తాను అధికుడు అంటే గొప్పవాడు, అధికుడు. అలాగే ఇప్పుడు అధికుడు అంటే గొప్పవాడు. అలాగే ఇంకా జీవితంలో ఏదో మనం గొప్పవాడుగా చిత్రీకరించుకోవాలి, ఒక పెరుగులాగా ఉన్నాం. ఇలాంటి వాటిని దీని మూలంగా అమూల్యమైనటువంటి సమయం, శక్తి, సామర్థ్యము ఇవన్నీ కూడా మనం కప్పుబడిపోతాయి. అంతేకాదు ఒకరినొకరు సమర్థించుకోవడము లేదా కించపరచుకోవడము జరుగుతుంది. కానీ డాక్టర్ రామకృష్ణారావు గారు మాత్రం ఇలాంటి విషయాల్లో మినహాయింపు వచ్చునని మనం చెప్పవచ్చు. వారి ఎల్లప్పుడూ కూడా అనేక విషయాలు ఆఖరికి తనలో ఉన్నటువంటి లోపాలు కూడా తనకి తానుగా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే పాపం ఈయన ఎత్తు ఉండేటువంటి వాడు కాదు, 5 అడుగులు ఎత్తు ఉండేవాడు. అంటే అంత పొట్టివాడు అన్నమాట. అంత పొట్టివాడి కూడా ఈయన యొక్క జ్ఞానం వీసమెత్తు, తన వెంటకు వాసి కూడా తగ్గలేదు. అయితే ఈయన పొట్టిదనాన్ని గొప్పదనంగా మార్చుకున్నాడు. ఈ పొట్టిదనాన్ని గొప్పదనంగా మార్చుకున్నాడు. ఇంతకంటే సత్యదూరమైన మరొక విషయం లేదు అని నా యొక్క భావన. నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న చాలా మంది కంటే, ఒడ్డు అంటే ఏంటి? ఒడ్డు అంటే లావు, పొడవు అంటే ఎత్తు, ఒడ్డు పొడవు. ఇలా ఉన్నటువంటి చాలా మంది కంటే కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అని మనం చెప్పవచ్చు. ఓకే, తన వామన రూపాల గురించి, వామనుడు అంటే పొట్టివాడు, మనం వామనావతాల గురించి ముందర భాషలో మనం చదువుకున్నాం. ఆ వామన స్వభావాల గురించి ఆయన స్నేహపూర్వకంగా ఎన్నో పరిహాసం అంటే నవ్వుతూ ఆయన జోకులు అనమాట, జోక్ వేస్తూ ఉండేవారు. కానీ పరిపాలనా వ్యవహారాల్లో మాత్రము చాలా గొప్పగా ఉండేవారు. లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేశారు. మన దేశంలో ఒక అమెరికా రాయబారి ఉండేవారు, అమెరికా దేశంలో. ఆయన పేరు ప్రొఫెసర్ గాల్బ్లెట్. ఈయన అసాధారణమైనటువంటి పొడవు, 7 అడుగుల కంటే పైన ఉండేవారు. ఆ పొడగని తరం కంటే కూడా వాళ్ళిద్దరిని దగ్గర పెట్టి ఆయనకి సుమారు కనీసం 20 దాకా కూడా వచ్చేవాడు. అంటే అంత ఆయన అంత పొడవు, ఈయన ఇంత పొట్టేమాట. ఓ పొడుకోని అంటాను. ఓకే, పొట్టిదని ఏమాత్రం మరుగుపడలేదు. అలాగే పూర్వం హైదరాబాద్ సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియాకి పుష్పమాలలు, ఇప్పుడు ఎవరైనా విదేశాల నుంచి గొప్పవాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు సాధారణ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా అంటే వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళకి ఒక బొకే ఇవ్వడం, అలాగే కూడదని చేస్తారు. ఈయన ఎవరైనా అరేబియా దేశానికి రాదు, అంటే గొప్ప ధన సంపన్నుడు అన్నమాట. అయితే ఈయన పేరు ఇబన్ సాఉద్. ఈయన పేరు ఇబన్ సాఉద్. ఈయన వచ్చాడు, పాపాన్ని చూస్తాను చెప్తున్నాడు, ఈయన చూస్తే ఎంతున్నాడు, పూలమాల చేయాలి, ఎలాగా అని ఇట్లా పైకి అలా చూస్తాడు. ఆ సందర్భంగా అతిథి ఆతిథేయులు కూడా పరస్పర
ఎటువంటి ఫీల్డ్ చేయవలసి వచ్చిందో వినోదాత్మకమైన దృశ్యం ఇప్పటికీ కూడా చాలా మందికి ఆ కాలం వారికి గుర్తుంది. ఈయనేమో దండ వేయాలి ఇలా 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 చేస్తూ ఉంటే ఆయన పాపం ఏం చేయాలో తెలవక ఈయన ఏం చేస్తున్నాడో తెలవక ఆయన ఇలా విపరీతంగా ఇక ఆయనేమో చివరికి దండ వేయించుకోవాలి కదా మరి అంత గొప్పవాడి ముఖ్యమంత్రి అంత వాళ్ళు కాబట్టి ఆయన ఇలా చేతులు నడపెట్టి ఇది చేస్తారంటే సాధారణంగా జపనీస్ కానీ వేరే దేశాల్లో ఏం చేస్తారంటే ఎవరైనా పెద్దవారికి నమస్కారం చేయాలంటే 2 చేతులు వెనక్కి పెట్టి ఇలా తల కిందకి వంచడం అనేది జరుగుతుంది. ఇలాంటి మొత్తం శరీరాన్ని కింద పంచాల్సి వచ్చింది. అంటే అరేబియన్ రాజు అతని వాడు కూడా ఈ ముందర వంగి అంటే అప్పుడు జోక్ వేశారు అన్నమాట. గురుకుల రామకృష్ణారావు గారు అరేబియా దేశాన్ని కూడా మన కాళ్ళ ముందరికి వంగి ఇట్లా చేసేదని, అలాగే గురుకుల రామకృష్ణారావు గారు అరబ్ దేశం మీద కంటే కూడా పైకి వెళ్ళి తన యొక్క దండం వేసి వచ్చాడు, అక్కడ జెండా ఎగరేసాడు, ఇలా జోకులు ఉంటూ ఉండేవాళ్ళ. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మంది అలా జోక్స్గా మార్చుకుని నవ్వుకుంటూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక సాధారణ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్న చిన్న విందులు ఇస్తూ ఉంటారు, మీ పార్టీ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో చాలా మందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ కాలం నాటి వ్యక్తులు చాలా మంది గుర్తుంది. ఇలాగే ఒక విందు సందర్భంలో ప్రొఫెసర్ గార్జెట్ గారు రామకృష్ణారావు గారు ఇద్దరికీ కూడా ఫోటో తీయడం చాలా కష్టమైపోయింది. ఆ ఫోటో ఆ రోజులు మళ్ళీ కెమెరాలు కావు, డబ్బా కెమెరాలు ఇలా పెట్టుకుని దాన్ని విసిగేసి ఇట్లా పెట్టి సరిచేసి తీస్తూ ఉంటారు. ఈయనేమో తలకాయ పడుతుంది, ఆయనేమో పొట్టదాకా వస్తుంది. ఏం చేయాలి, ఆయన మాట్లాడేది ఈయన తలకాయ. దానికి ఆ ఫోటో కెమెరా దాన్ని చేసుకోవడం కోసమని చాలా కష్టపడి వచ్చిందన్నమాట. అయితే ఆ ఫోటోగ్రాఫర్లు ఇద్దరికీ కూడా హైట్గా ఉండేట్లాగా మొత్తానికి ఫోటో తీశారు. అది ఆ ఫోటోగ్రాఫర్ యొక్క కళా నైపుణ్యానికి గీటురాయి ఏంటంటే ఖచ్చితమైనటువంటి కొలమానము అని చెప్పవచ్చు అన్నమాట. ఈ సందర్భంగా వారికి ఆ ఫోటోగ్రాఫర్ కూడా చక్కని వినోదాన్ని కలిగించబడింది. అయిపోయింది టైం అయినా 4 minutes 40 minutes ఇంకా ఇంకా ఆపుదామా లేకపోతే ఇంకా మిగిలింది నెక్స్ట్ పీరియడ్లో చెప్పుకుందాము. పార్ట్ 2 and 3 తర్వాత చెప్పుకుందాము. అలాగే ఇలాంటి దాని గురించి పివి నరసింహారావు గారి గురించి, బూర్గుల రామకృష్ణారావు గారి గురించి మీకు తెలిసినటువంటి విషయాల్ని 4 వాక్యాలు రాయడానికి 10 వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆనాటి నిజామాబాద్ గారు, ఇప్పుడు మనం పివి నరసింహారావు గారి గురించి, బూర్గుల రామకృష్ణారావు గారి గురించి మనం 2 వ్యాసాలు అంటే బూర్గుల రామకృష్ణారావు గారు ఆయన గురించి మీరు ఏం నేర్చుకున్నారు, మీ పరిశీలనలో వచ్చిన అలాగే పివి నరసింహారావు గారు ఆయన యొక్క గొప్పదనం అవి ఒక 10 వాక్యాలుగా రాసి వాటిని ఏం చేస్తామన్నమాట మనం వచ్చినప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే పివి నరసింహారావు గారి యొక్క వివిధ చిత్రపటాలు కానివ్వండి, అలాగే బూర్గుల రామకృష్ణారావు గారి చిత్రపటాలు సేకరించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒక చార్ట్ అవుట్ చేసిన మంచిది. ఓకే, థ్యాంక్ యూ.